లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారితో సంగారెడ్డి జిల్లా కంది జైలులో బీజేపీ నేతలు ములాఖత్ అయ్యారు. కంది జైలులో అరెస్ట్ అయిన 16 మందిని ఎంపీలు ఈటెల, డీకే అరుణ పరామర్శించారు. అనంతరం బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఫార్మా కంపెనీ వద్దని 8 నెలలుగా రైతులు దీక్షలు చేస్తున్నారని అన్నారు. లగచర్ల కంపెనీకి భూస్థీకరణ కోసం రైతులు నిరాకరించారని తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి యత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజావేదికను గ్రామస్తులు బహిష్కరించారన్నారు. పోలీసులకు సమాచారం లేకుండా కలెక్టర్ ఒక్కరే గ్రామానికి వెళ్లారన్నారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్ను గోబ్యాక్ అని ప్రజలు నిరసన తెలిపారన్నారు. శాంతి భద్రతల వైఫల్యం వల్లే లగచర్ల ఘటన జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరో ముగ్గురో రైతులు వచ్చి తమ గ్రామానికి రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు, దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు, ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకొని మేమందరం గోబ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి, మేము భూములు ఇవ్వమని చెప్పినాము. రైతులెవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్లు, ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటనది. మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి, రాత్రి ఇండ్ల మీద పడి, పెద్ద ఎత్తున ఇండ్లకు దూరి కొట్టి లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్లు ఎక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు. మమ్మల్ని తలుపులు తిరగొట్టుకుని డైరెక్ట్గా ఇండ్లకు వచ్చి మమ్మల్ని వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకొచ్చిండ్రు. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు.